దానివల్ల గలాట్ ఉన్నది ఇక్కడ వచ్చేసిన మీడియా సోదరులకు, తోటి కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్లకు, అధికారులకు అందరికీ మరి ఒకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన దేశ కోసం ప్రాణం త్యాగం చేసిన వాళ్ళ కోసము 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుతున్నాను. ఈరోజు కౌన్సిలింగ్ స్టార్ట్ చేయండి. కౌన్సిలింగ్ స్టార్ట్. సభకు నమస్కారం. మీరు కొంచెం లీడ్ తీసుకొని సార్ని పరిచయం చేయించి మీటింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటాం. అంటే ఆల్రెడీ అందరికీ ఈ కార్యక్రమం కాసినటువంటి గౌరవ సభ్యులకి, సభాధ్యక్షులకి అందరూ కూడా నమస్కారాలు. ప్రస్తుతము తాత్కాలిక చర్యలుగా ప్రధానమైనటువంటి గౌరవ గురించి మీకు అందరికీ తెలిసిందే. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము గతంలో జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో లేఖన ప్రకారం ప్రభుత్వం పంపించిన దాని ప్రకారము మొదటి వైస్ చైర్మన్ గారిని తాత్కాలిక చైర్పర్సన్గా ప్రభుత్వం నియమించింది. దానికి మొదటగా ఈరోజు ఒక ప్రత్యేక సమావేశము, మన అడ్మిషన్కి సంబంధించిన అంశాలు కూడా మీ ద్వారా ఆమోదం పొందడానికి ఈ సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ సభను కొనసాగించవలసిగా
చైర్పర్సన్ గారిని కోరుకుంటున్నాం. మున్సిపాలిటీలో కమిషనర్లు మారుతున్నారు, చైర్మన్లు మారుతున్నారు, కానీ ఇక్కడ వ్యవస్థ మారడం లేదండి. సిబ్బంది ఏదైనా చెప్తే నోట్ చేసుకునే పద్ధతి, నోట్ చేసుకున్న తర్వాత దానికి రిప్లై ఇచ్చే పద్ధతి మున్సిపాలిటీలో దయచేసి రావడం లేదండి. దయచేసి గౌరవ కమిషనర్ గారి ద్వారా ఈ మున్సిపల్ సిబ్బందిని అంతా కోరడము మీ సమక్షంలో. ఏ కౌన్సిలర్ ఏదైనా మాట్లాడిన తర్వాత మరుసటి రోజు ఆ కౌన్సిలర్ కి సమాధానం చెప్తే బాగుంటది అనేది నా ఆలోచన అధ్యక్ష. ఇక్కడ మీటింగ్ నెలకు ఒక రోజు వస్తారు, ఆ వచ్చిన ఒక అర్ధ గంట వాళ్ళు ఏదో అంటారు, అయిపోయి మరి 29 రోజులు వాళ్ళే రాజ్యం వాళ్ళే, ఒక 30 రోజులు ఒక గంట మాది. ఉదాహరణకి వాటర్ సెక్షన్ లో 4 గంటలకు వస్తాయా, 5-6 నుంచి వదలండి అంటే అది వదిలేదు ఉందా లేదా ఇంకొకరు చెప్పడం లేదు. సార్ మీరు అన్ని రాసుకుని ఒకసారి చెప్తారా, సమాధానాలు సబ్జెక్ట్ చెప్పిస్తారా సార్? ఇప్పుడు మీరు అడిగినట్లయితే సంబంధిత అధికారులతో సమాధానించబడుతుంది. సార్ ఇక్కడ అధికారులకు సమస్య కౌన్సిలర్లు చెప్పిన సమస్య రాసుకోవడం అలవాటు లేదు. రాసుకున్న తర్వాత మరుసటి రోజు దానికి ఏమి పరిష్కార మార్గం చెప్పే వాళ్ళే లేరు సార్. ఇప్పుడు ఉదాహరణ మన అసిస్టెంట్ కమిషనర్ గారు వచ్చినప్పటి నుంచి నేను చెప్తున్నాను సార్, ప్లాస్టిక్ కవర్లు ఏ రోజు మీరు సీజ్ చేస్తారో ఆ రోజు ఆ షాప్ ఓనర్ దగ్గర నుంచి డ్యామేజ్ చేపియండి, మున్సిపాలిటీకి తెచ్చి ఎవరికి చూపిస్తున్నారు, ఆ స్టాక్ ఎక్కడికి పోతా ఉంది అని ఆ రోజు నుంచి అడిగితే ఈ రోజు వరకు మొన్న మీరు ఎక్కడో ట్రాన్స్పోర్ట్ లో పట్టుకునేంత వరకు ఆ స్టాక్ తీసుకున్న తర్వాత ఎక్కడికి పోతుందో ఎవరికి తెలియదు. ఆ అనుమానం వద్దు. ఆ షాప్ ఓనర్ తోనే ఒక కట్టరిచ్చి కట్ చేపించేస్తే వాళ్ళకి స్టాక్ డ్యామేజ్ అయిన తర్వాత ఏం చేసే సార్? ఆల్రెడీ అవగాహన మీరు చెప్పినట్టుగానే పద్ధతి కొనసాగుతుంది. మన లాడ్జ్ లో వచ్చింది కాబట్టి దాన్ని మన కంపోస్ట్ లోనే స్టోర్ చేసి పెట్టారు, ఎక్కడ పోలేదండి. ఏం అవసరం? ఎందుకంటే దాన్ని మీడియాలో కూడా సమాచారం వచ్చేట్టు ఎంత క్వాంటిటీ ఎంత కాస్ట్ అయ్యేది కూడా వివరాలన్నీ కూడా పేపర్ ముఖంగా ఇవ్వడం జరిగింది. దాన్ని స్టోర్ చేశారు. డిశ్చార్జ్ చేసే పని, ఎందుకంటే కాల్ ఇస్తే అదొక ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి మీరు చెప్పినట్టుగానే దాన్ని కటింగ్ చేసి అక్కడికక్కడే డిస్పోజ్ చేశారు. దానికి సంబంధించిన అధికారులు మనకు కొత్తగా మెడికల్ వచ్చారు. సరే క్షమించాలి, ఎందుకంటే ఆయన వచ్చిన నుంచి మీటింగ్ జరగలేదు కాబట్టి డాక్టర్ సంజీవ్ కుమార్ మెడికల్ ఆఫీసర్గా మన మున్సిపాలిటీకి వచ్చి నెల అయింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మొన్న పట్టినటువంటి స్టాక్ మీరు ఏం చేస్తారో ఒకసారి సభ్యులకు వివరించండి. సార్ ఒక్క నిమిషం సార్. విద్యలో హోదాలో మీరు మాకన్నా ఎక్కువ ఉండొచ్చు, ఇక్కడ అనుభవంలో నేనే ఎక్కువ. అందరికి ఇక్కడ ఉండే వాళ్ళందరిలో నేనే సీనియర్. ఇక్కడ ఏం జరుగుతా ఉంది ప్రతి ఒక్క విషయము, ఇంజనీరింగ్ సెక్షన్ లో మెటీరియల్స్ ఏమైతున్నాయి, శానిటరీ సెక్షన్ లో మెటీరియల్స్ ఈ విషయంలో ఇక్కడ అందరికీ నేనే సీనియర్. దయచేసి ఒక కౌన్సిలర్ సలహా చెప్పిన తర్వాత పాటించండి. లేదు మీకు ఓపుకుంటే ఆ కౌన్సిలర్ పిలిపించి వాడి ముందే ఆయన సమక్షంలోనే దాన్ని పరిష్కారం చేయండి. ఎందుకంటే ఈ మున్సిపాలిటీకి నేను ఒక గత 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఆ ప్లాస్టిక్ తెచ్చిన తర్వాత షాప్ ఓనర్ తోనే డ్యామేజ్ చెప్పియండి అంటే చేసిన రోజే నేర్చుకోండి. స్టాక్ ఎక్కడికి పోతా ఉంది అది. మొన్న ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు రైడ్ లో చాలా ఎక్కువ అమౌంట్ దొరికింది సార్. దానికి ఏం చేసామంటే ఒక లారీతో తొక్కిచ్చేసాం. ఫస్ట్ హ్యూజ్ అమౌంట్ 10 బాక్సులు దొరికాయి. తర్వాత మీరు ఒకసారి నాకు చెప్పారు దీన్ని చెప్తే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి రైడ్ లోనూ ఎంత క్వాంటిటీ అయితే దొరుకుతుందో అంత క్వాంటిటీ అక్కడ ఆ షాప్ ఓనర్ తోనే కట్ చేయించి పెట్టాము. కాకపోతే బయటికి ఇవ్వలేదు అనుకుంటాను మోస్ట్లీ. కావాలంటే ఈ ప్రూఫ్స్ తో కూడా నేను షేర్ చేస్తాను రేపు వాళ్ళకి చెప్తాను. సంబంధించిన మీడియా మీరు చెప్పిన నెక్స్ట్ డే నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎంత క్వాంటిటీ దొరికితే అంత క్వాంటిటీ. మనం చికెన్ షాప్స్ కి రైట్ వెళ్ళాము. నిన్న కూడా ఒక షాప్ మీద వెళ్తే ఆ షాప్ దగ్గర ఉంటే అక్కడే కంప్లీట్ గా అతని స్టాక్ అంతా అతనితో డిస్ట్రాయ్ చేయలేదు. మా పద్ధతి ఆల్రెడీ మన మున్సిపాలిటీలో స్టార్ట్ అయింది. ఇవాళ నుంచి ఒక కప్ కాదు, ఒక కవర్ కాదు, బయట ఏది వెళ్ళినా కూడా వితౌట్ డిస్ట్రాక్షన్ బయటికి వెళ్ళదు. అది రీయూజ్ అవ్వదు 100%. మీరు చెప్పే అభియోగాలు నాకు అర్థమైనవి. దాన్ని మేము ఎంత క్వాంటిటీ దొరికినా దాన్ని అక్కడే కట్ చేసేసరికి ట్రై చేస్తున్నాము. మొన్న దొరికిన 10 బాక్సులు అయ్యేసరికి మనం ఒక 20 మంది కూర్చొని ఒక 3-4 అవర్స్ చేసినా కూడా అయ్యేంత క్వాలిటీ కాబట్టి దాన్ని ఏం చేసామంటే చెప్పండి. అది ప్లాస్టిక్ సార్.
ఆ ప్లాస్టిక్ ట్రాక్టర్ తో అదే సార్. ఏరోప్లేన్ తో తొబ్బిన, షిప్ తో మునిగించిన, రైలు ఎక్కించిన ప్లాస్టిక్ అది పగిలిపోదు, కట్ కాదు. దాంట్లో మోటే చెప్పినాను నేను లోకల్ అని. అవి ఎక్కడికి పోతాయి ఏమైతాయో నాకు తెలుసు. మీరు ఈరోజు చెప్పినారు కదా ఇంతమంది సమక్షంలోన నెక్స్ట్ రైడ్ అయిన తర్వాత అందుబాటులో ఉండే కౌన్సిలర్లు పిలవండి, చైర్మన్ పిలవండి. ఈ మున్సిపాలిటీలో 30 రోజులకు అదేమో పద్ధతి ఉందని ఒక్క రోజు కౌన్సిల్ మమ్మల్ని పిలుస్తున్నారు తప్ప మిగతా విషయాల్లో ఏ డిపార్ట్మెంట్ ఎవరు మమ్మల్ని భాగస్వామ్యం చేయడం లేదు. ఈ రోజు నుంచి ప్లాస్టిక్ రైడ్ ఇదొక అవకాశం ఇంతమందిలో ఇస్తున్నాము. రెండోసారి తెల్లారుజామున 4 గంటలకు వాటర్ ప్రాబ్లము అంటే ప్రాబ్లం కాదు సార్, టైమింగ్ మార్చండి అని ఏఈ గారికి ఇదే మీటింగ్ లో చెప్పినాం. మొన్న కొత్త చైర్మన్ సమక్షంలో కూడా చెప్పినాం. దానికి ఆన్సర్ లేకున్నప్పుడు మేము ఎవరితో మాట్లాడాలి సార్? ఇంకా వదులుతారా వదలరా? తెల్లారుజామున వదలడానికి అవుతుందా అవ్వదా? ఎస్ఆర్లో చెప్పేస్తే ఇంకా గొడవ ఎందుకు ఉంటుంది? సభకు నమస్కారం సార్. ఈ మున్సిపాలిటీకి రాగానే అన్న చెప్పిన మాట అయితే వాస్తవమే. మనకు 4 గంటలకి ట్యాంకు నిండిన తర్వాత 9 వరకు మనకు సప్లై అయిపోతేనే ప్రజలందరూ అలాగే కోరుకుంటున్నారు. ఇప్పుడు 5కి స్టార్ట్ చేస్తే 10 అవుతుంది, అంటే 1 అవర్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఎక్స్టెండ్ అయిన వాళ్ళ ఏరియా వాళ్ళకి సఫర్ అవుతున్నారు కాబట్టి ఇది చేయడానికి వీలు పడట్లేదు. ఇంకొకటి అన్న చెప్పినట్టు ఇప్పుడు ఫ్రీక్వెన్సీ తగ్గించడం కోసం కూడా మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ ఆదోనిలో ఉదయమే వస్తున్నాయి. అంటే ఒక 90% మనకి 4 స్టార్ట్ అయ్యి మాక్సిమం 9 to 10 మధ్యలో అయిపోతున్నాయి. ఒకవేళ మనము 5కి స్టార్ట్ చేస్తే 10కి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఏరియాలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో చేయలేదన్నా. అది నెక్స్ట్ నుంచి మనం వర్షాకాలంలో తప్పకుండా చేసి ఆ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ఏరియాలో సాయంత్రానికి షిఫ్ట్ చేయడానికి కూడా మాట్లాడి చెప్పాను. నేను ఏం క్వశ్చన్ వేసినాను సార్? ఇప్పుడు 4 o'clock వచ్చే వాటర్ ని 5కి స్టార్ట్ చేయమని చెప్పారు అన్న. మరి ఇన్ని రోజులు ఏం చేశారు సార్? ఇన్ని రోజులు చేయడం ఏమంటే ఇదే పెద్ద విషయమా? మరుసటి రోజు అట్లా పోతుంటాను నీ సెక్షన్ ముందు, బాలాజీ డ్రాప్ అంటే వస్తాను. 4 గంటలకు వదిలేదు, అయ్యేలేదు బాలాజీ, 5 గంటలకు వదులుతాం, ఇట్లుంది ప్రాబ్లం అంటే ఈ రోజు నేను నిన్ను అడిగే అవసరం అవుతుంది అన్న. సభాముఖంగా చెప్పాను, మీకు కూడా పర్సనల్ గా కూడా చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు మీరు నేనేం చెప్తున్నాను, ఏ కౌన్సిలర్ ఏం చెప్తాడో రాసుకోండి. వీలైతే పరిష్కరించేకి ఆయనతో సలహా తీసుకోండి. వీలు కాలేదనుకో కాదని చెప్పేసేయండి అంటున్నాను. నేను పక్కగా వదలని చెప్పడం లేదు. నేను అవుతుందా కాదా? అవుతుంది, ఏ విధంగా చేద్దాం మా కౌన్సిలర్ని అడుగా, నీకెవరు చెప్పింటారో కొంత చర్చించు. ఆయన కూడా ఏదో మనసుకి ఇదవుతుంది కదా, మేము చెప్పినందుకు ఏఈ గారికి చెప్పినారని. రెండోసారి 1 వారం నుంచి మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి మేము పండుగలకి పబ్బలకి దేవుడిని చేస్తే ట్యాంకర్లు ఎవరు ఎప్పుడు లేదనిలే. ఇప్పుడు వారం రోజులు అయింది, ఏఈ గారికి ఇంకొకరికి చెప్తే మీ పేరు ఇంకొకరి పేరు చెప్తున్నారు. ఒకేసారి పద్ధతి మార్చాలంటే మాకు కూడా కష్టం అవుతుంది. మీరు ఏమన్నా తీసుకోండి, ఒక స్టెప్ బై స్టెప్ తీసుకోండి. ఎందుకంటే ఒక 30-40 ఏళ్ల నుంచి నీళ్ళ ట్యాంకర్ దేవుడికి దానికి దీనికి పెళ్లికి ఇచ్చి అలవాటు అయిపోయింది ఇక్కడ. అది తప్పో ఒప్పో మీరు కూర్చుని మరి చర్చించండి తర్వాత అందరు కౌన్సిలర్ల దగ్గర. కానీ ఒకేసారి మీరు వదలమంటే మాకు ఇబ్బంది అవుతుంది సార్, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది దాని నుంచి. మీకు ప్రాబ్లం ఉంటే కౌన్సిలర్లంతా పిలిపించి ట్యాంకర్లు వదిలితే ఇట్లా ఉందాయా, ట్యాంకర్ల నుంచి ఇబ్బంది ఉంది, మరి ఏం చేద్దామని అడగండి. దానికి కౌన్సిలర్లు సమాధానం చెప్తారు. అది ఏమనుంటే డిస్ప్లే చేసి సిటీ కేబుల్ వేయించి పేపర్ స్టేట్మెంట్ వేయించి పక్కా చేద్దాం. అంతేగాని అడుక్కోవాలంటే మా చేత కాదు సార్. ఏఈ గారు మీ సార్ కమిషనర్ సమక్షంలో ఇంతమంది సమక్షంలో చెప్తున్నాం. వాటర్ ట్యాంకర్ మేమేమి ఇంట్లోకి స్నానం చేయడానికో దాన్ని ఇంకోదానికో వాడటం లేదు. పక్కాగా ఏదో వార్డులో ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు ఎవరైనా అత్యవసరంగా చనిపోయింటారు, నీళ్లు ఉండవు, స్నానాలు చేయాలా, అప్పుడు మేము ఎక్కడి నుంచి తేవాలా? దానికి ఆల్టర్నేటివ్ కూడా చెప్పినాము. వెంకన్నబాయి ఉందే దాన్ని శుద్ధి చేసి ట్యాంకర్ సిస్టమ్ లో పెట్టండి అని. మీరు రాసుకుంటే కదా ఏదైనా తెలిసేది. ఏ కౌన్సిలర్ ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలకు చెప్తున్నాడు అనేది రాసుకుంటే కదా మీకు తెలిసేది. వెంకన్నబాయి ఇంప్రూవ్ చేయండి అని ఇదే మీటింగ్ లో ఎన్నిసార్లు చెప్పినాము. అది ఇంప్రూవ్ చేసి ట్యాంకర్ సిస్టమ్ పెట్టి ఇంకోటి ఎవడు వస్తాడు? వెంకన్నబాయి ఆల్రెడీ టెండర్ అయిపోయింది, వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చాం, కాంట్రాక్ట్ కి 3 నోటీసులు కూడా ఇచ్చామండి సార్. డెవలప్ ఎందుకంటే వెంకన్నబాయి శుద్ధీకరణ చేసి దాంట్లో వాటర్ ని గతంలో మీరు ఇచ్చే చిన్న సలహా ఇచ్చారు. వీలైతే అక్కడ ఒక మోటార్ ఏర్పాటు చేసి ట్యాంకర్లకు కూడా నింపే అవకాశం ఉంటుంది.
పని కూడా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ సిద్ధంగా ఉండాలి. దానికి 3 నోటీసులు కూడా ఇచ్చామండి. దానికి ట్యాంకర్ కూడా రెడీ ఉంది సార్. మీరు ఏదైనా చేసేది ఉంటే వెంటనే ఒక మిషన్ కాంట్రాక్టర్ పిలిచాము. ఉన్న విషయాన్ని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. కాంట్రాక్టర్ వస్తారు, టెండర్ పిలిచామనే లోపల ఇంకో 10 నెలలకి అందరూ పోతాం. మరి ఆడ కొత్త చైర్మన్ వస్తాడు, స్టాఫ్ అందరూ మారిపోయింటారు. ఇప్పుడు సబ్జెక్ట్ ఏం చెప్తుంది, నేను వాదించాలని కాదు, సలహాలు ఇస్తున్నాను. మీరు సలహాలు ఇచ్చేది ముందుగానే ఆలోచన మీరన్నా మాట్లాడండి, తర్వాత నేనన్నా మాట్లాడండి. మీరు వెంకన్న గారు బాధ్యత మాట్లాడుతున్నారు కాబట్టి ఆల్రెడీ మీరు చెప్పిన ప్రకారమే టెండర్లు పిలిచాము, వర్కౌట్ కూడా ఇష్యూ చేసాము. కాంట్రాక్టర్ స్టార్ట్ చేయమంటే నోటీస్ ఇచ్చాము, 3 నోటీసులు. ఆయన కొంచెం టైం కావాలంటున్నారు, దానివల్ల స్టార్ట్ చేయలేదు. మీరు రెండోది చౌదరి బాయ్ దగ్గర ఆల్రెడీ మోటార్ ఏర్పాటు చేసి దాంట్లో నింపుకోవడానికి. ఎందుకంటే మనం నీళ్ళ గురించి చెప్పాలంటే నేను ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు. నిర్ణయం తీసుకున్న అరగంటకే నరసింహుల వైస్ చైర్మన్ గారు, సందీప్ గారు, ఒక పెద్ద మనిషి వచ్చి సార్ ఇంత సడన్గా మీరు ట్యాంకర్లు వస్తే బాగోదంటే, అయ్యా నేను నిర్ణయించింది అరగంట కిందే అనుకున్నా, దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. రాబోయే కాలంలో మాకు ఎండాకాలం చాలా ఇబ్బంది పరిస్థితి ఉంటుంది కాబట్టి ఫేజ్ ప్యానల్ని మార్చుకుంటూ వస్తామని చెప్పాము. ఇప్పటికీ 15 రోజులు అయింది. ఈ రోజు కూడా ఒత్తిడి అయితే తగ్గడం లేదు. చెరువులో అర్ధ చెరువు నీళ్ళు వెళ్ళిపోయినాయి. మనకు మే ఆఖరిలో లేదంటే జూన్ ఫస్ట్ వీక్లో కాలం వచ్చే అవకాశం ఉండేది. ఈసారి లైనింగ్ పనులు జరుగుతున్న వల్ల నీళ్లు వదిలించుకునే పరిస్థితి కూడా లేదు మనకి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నేను కొంచెం గట్టిగా ఉండకపోతే ట్యాంకర్లు విపరీతంగా వచ్చే అవకాశం లేదు. మీరు చెప్పేది ఒకళ్ళకి, ట్యాంకర్ వ్యక్తి వాడేది 40 పేర్లు వాడుతున్నారు అంటే ఆయన మీ పేరు మిస్యూజ్ చేస్తున్నాడు. ఇలాంటివి కంట్రోల్ చేసుకోవడానికి. రెండోది, చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెలలో కూడా సర్పంచులు ఫోన్ చేసి అడుగుతున్నారు, కమిషన్కి ఏం పవర్స్ ఉంటాయో సర్పంచులు అదే పవర్స్ ఉన్నాయి. వాళ్ళు ఫోన్లు వేసి మాకు ట్యాంకర్లు కావాలా మా విలేజ్ అంటే మా ఆదాయంలో పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏదో ఫోన్ చేశారు సార్, పైపట్టాలకు వచ్చేసి నీళ్ళలో చాలా తక్కువగా ప్రజలు వస్తాయి, బూస్టర్ పంప్ ఒకటి అనేది ఒకటి ఉందని చెప్పేసి ఈ రోజు మాకు తెలిసింది. గతంలో పనిచేసిన ఎవరు కూడా చెప్పలే అక్కడ ఒక బూస్టర్ పంప్ ఉంది, దాన్ని మనం వడ్డీకి వాడుకుంటే ప్రజలు పెరుగుతారు అనేది. అది కూడా రిపేర్ చేయించమని చెప్పాము. ఎందుకంటే మన ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో. ఎందుకంటే సమస్యలు ఉంటువా? నేనేం చెప్పాను, నువ్వు స్ట్రిక్ట్ గా ఉండు లేదా వర్క్ చేయి. దానికి నేను ఒకటే కాదు, పోతే అందరూ 42 మంది కౌన్సిలర్ ప్రజలతో నేనేం చెప్తున్నాను, మీరు ఏదన్నా విషయం అమలు పరిచేటప్పుడు 42 మంది కౌన్సిలర్ సమక్షంలో నిర్ణయం తీసుకోండి. వాళ్ళని అడగండి. వాళ్ళు అడిగిన తర్వాత దాన్ని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి సిటీ కేబుల్ యాడ్ ఇచ్చి ఫలానా రోజు నుంచి మేము నీళ్లు ఉచితంగా ఇవ్వదలుచుకోలేదు, ఎవరన్నా వస్తే చలానా కట్టే తీసుకుని పోవాలంటే మాకు బాగుంటుంది. ఉన్న బలంగా మీరు ఈ రోజు నుంచి ఇబ్బంది అంటే అది మేము మాటిచ్చింటాము. మంచికో చెడ్డతో మా పరిస్థితులు ఆలోచించారు ఎవరు ఇక్కడ? మంచిగా 1 లక్ష రూపాయలు చేత పట్టుకుంటే కూడా ట్యాంకర్ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆహ్వానం దెబ్బతింటుంది అనుకుంటే ప్రజలు దెబ్బతో రోడ్ ఎక్కి దానికోసమే మా ప్రయత్నం, వాటి కోసమే మా ప్రయత్నం. వచ్చేటప్పుడు నాకు అందరూ చెప్పి మేము నీకు సపోర్ట్ 2 బాగా కూర్చున్నారు, మా వాళ్ళు చాలా నీట్గా కూర్చున్నారు. మేము మా ఊర్లో ప్రజలకి నీళ్లు తక్కువైనా పర్వాలేదు, మేము చెప్పిన వాళ్ళకి ట్యాంకర్లు వర్ష పెట్టుకోవాలి నాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే ఒకటి దాన్ని మీరు చెప్తే పద్ధతిగా పెడితే మేము కూడా దానికి తీసుకుంటే పెట్టే నిర్ణయం తీసుకున్నాము. అయినా కూడా మా నిర్ణయంలో సడలింపు పెట్టుకున్నాము. ఎవరైనా మీ లాంటి వాళ్ళు ఫోన్ చేసి సార్ మాకు ట్యాంకర్ పంపంటే రిలాక్స్ చేసి ట్యాంకర్ నింపుతున్నాం. పని చేయలేదు సార్. కమిషనర్ గారు చాలా డివిడెడ్ గా మాట్లాడుతున్నారు సార్. మీరు మేమేమో ఆదోని కౌన్సిలర్ గా, ఒక కౌన్సిలర్ గా, గౌరవ కౌన్సిలర్ సభ్యులుగా ఆదోనిలో జనాలకి నష్టం జరగాల లేదా నీటి సమస్య రావాలని ఎవరు కోరుకోరు సార్. మేము అడుగుతుండేది ఏం సార్, ఈ రోజు హాల్లో ఎందుకు కూర్చున్నామండి మేము సార్? హాల్లో ఎందుకు కూర్చున్నాం సార్? ఈ ఆదోని మున్సిపాలిటీకి సంబంధించి పెట్టిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాము. ఇప్పుడు మా నిర్ణయం కూడా కొంచెం సడలింపు చేసుకున్నాము.
సార్ నేను అడిగాను మీరు సరిగ్గా జవాబు చెప్పట్లేదు సార్. మీరు అడిగిన దానికి సరిగ్గా జవాబు చెప్పట్లేదు. మీరు టాపిక్ ని మేము చెప్పే టాపిక్ ని నీకు అర్థమైనా నువ్వు ఇంకో రకంగా మాట్లాడుతున్నావు. మేము ఏం చెప్తున్నాము, నీవు ఈ ఊరికి అభివృద్ధి కార్యక్రమంలో ఏ చర్య అన్నా తీసుకోండి, మేము ఓకే. కానీ కౌన్సిలర్ దృష్టికి తెచ్చి తీసుకుంటే మాకు ఇబ్బంది ఉండదు. మేమేం చెప్తున్నాం సార్, మీ కౌన్సిలర్స్ కి నోటీసులు ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? ఒక రోజులో పంపించేస్తారా నోటీసులు ఇంటికి? ఇప్పుడు నీళ్ళ ట్యాంక్ పంపిస్తారా సార్? సార్ మీరు నీళ్ళ ట్యాంక్ కంప్లీట్ బంద్ చేయండి, నాదేం పోయేదేం లేదు. కానీ ఒక మాట తెలియజేయండి, ఫలానా రోజు నుంచి ఆదోని పట్టణంలో ఉచితంగా నీళ్లు సప్లై ఉండదు. ఎవరికి కావాలన్నా వాళ్ళ ట్యాంకర్ తోనే చలానాతో విత్ ట్రాక్టర్ ఇంజన్ కి చలానా అంటించే తీసుకుని పోవాలని సిస్టమ్ పెట్టి అక్కడ రకరకాల సమస్యలు జరుగుతున్నాయి కాబట్టి సార్, అది రకరకాల సమస్య అంటే దానికి సంబంధించిన అధికారులకు మరి అంటే కోపమేత చాటకాటాలు జరుగుతున్నాయి. ఎందుకు జరిగిన వాళ్ళ మీద ఎవరు చర్య తీసుకున్నారు? అక్కడ ట్యాంకర్లు పోతున్నాయి 20-30. ఎవరు చర్య తీసుకునేదే చెప్పండి. మరి ఈ వారంలో ఎవరు చర్య తీసుకున్నారు? బాలాజీ చెప్పింటాడు, రిజిస్టర్ లో బాలాజీ రాసుకుని మరుసటి రోజు అడగండి, బాలాజీ నువ్వు ట్యాంకర్ చెప్పినావా లేదని అడగండి. ఇప్పుడు అది 20-30 ట్యాంకర్లు పోతున్నాయంటున్నారు సార్, అది ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు సార్? ఎట్లా పోతాయి 20-30? ఇప్పుడు ఒకవేళ నా పేరు మీద రాసుకున్నారు అనుకోండి రిజిస్టర్ లో, ఫస్ట్ రోజు ఏ అడగచ్చు కదా, బాలాజీ నిన్న నువ్వు ఏమైనా ట్యాంకర్ తీసుకుని పోయినావా అంటే చెప్పండి కదా, అవునా కాదా? మీరు ఏ చర్య తీసుకున్నా కూడా కౌన్సిలర్ ని ఒక ఇన్ఫార్మ్ తెలిపి కూర్చుని చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మీ నిర్ణయం వ్యతిరేకంగా ఒక్క మాట చర్చ జరుగుతుంది. ఓకే, ఇగ్నోర్ చేయాలని ఉంటే ఇన్ఫార్మ్ చేసి మీకు చెప్పి చేస్తాను. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి కష్టం దృష్టి పెట్టాలండి. ఏ చర్యగా తీసుకోండి, వాటర్ సెక్షన్ కాదు, ఈ ఊర్లో ఏం తీసుకున్నా అందరికి జరిగింది నాకు జరిగింది నా వాటర్ చెప్తారు. కానీ విషయం తెలియజేసి మేము కూడా ముందు జాగ్రత్త పడతాం. చెప్తాంలేండి. ఇప్పుడు అలాంటి పరిస్థితి కదా మీ దృష్టి పెట్టి ఉగాది రంజాన్ వచ్చా ఎంక్రోచ్మెంట్ అని కొడుతుంది. 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ఎంక్రోచ్మెంట్ పోయా. మరి అక్కడి నుంచి హైవే ఉందా సార్ ముందుకి? అంత వేడుకుంటారు కదా సార్ షాప్ వాళ్ళు అందరూ. ఉగాది ఉంది, రంజాన్ ఉంది, ఈ 4 రోజులు వదలంటే కూడా శ్రీనివాస భవన్ నుంచి అక్కడ కొట్టించిన తర్వాత ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మరి వాళ్ళు స్టెప్స్ కట్టుకున్నారు. మీరు చేసే ఏం ప్రయోజనం, ఇంకా మేము అక్కడ ఉంటే ఏం ప్రయోజనంతో అదే పని మీరు చేసేటప్పుడు ఒక వారం ముందు ఏమైనా మీ ఊర్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, స్టెప్స్ కానీ కట్టలు కానీ ఏదైనా కానీ ఎంక్రోచ్మెంట్ చేయాలని అని ఉన్నామంటే మేము కూడా తోచిన సలహాలు ఇస్తాం కదా సార్. పోనీ మీరు చేసేటప్పుడు ఏ కౌన్సిలర్ కానీ వచ్చి అడ్డం పడినాడా? మీకు ఏమైనా పనికి ఇబ్బంది ఇచ్చినాడా? అది 1 టౌన్ వరకు చేస్తే మరి ముందోళ్ళు ఇది కూడా చేస్తున్నాం అన్న, ఇంటిమేట్ చేస్తున్నాము సార్. ఉగాది రంజాన్ పోయి 1.5 మంత్ అయ్యా, నువ్వు ఇంటిమేట్ చేసే లోపల 10 నెలలు అవుతుంది. నేను నా ఇంట్లో ఉంటాను, మీరు ప్రమోషన్ మీరు ఇంకో ఊర్లో ఉంటారు, కొత్త బ్యాచ్ వచ్చింటారు అంట. మీరు ఏమన్నా చెయ్యండి, కౌన్సిలర్లకి చెప్పండి, సలహాలు తీసుకోండి, వాళ్ళ మంచి విషయం కూడా మీరు గ్రహించండి. అంతేగాని మీరు ఏకదాటిగా 30 రోజుల్లో మీరు అర్ధగంట మిగతా రోజులన్నీ మారంటే మీకు సమస్యలు వస్తాయి. దయచేసి మరి ఇప్పుడు ముందుకు ఎందుకు పోలేదు? 1 టౌన్ వరకే తెచ్చిపెట్టింది. మేము అక్కడ ఏం చెప్పుకోవాలో సమాధానం జనానికి? అరే ఉగాది ఉంది, రంజాన్ ఉంది అంటే మెయిన్ జుమ్మా మసీదు ఉంది, అక్కడ ముస్లింలు రోజుకి 5 సార్లు ప్రార్థన పోయేస్తారు. మీరు వినుకోకుండా డ్యామేజ్ చేపిస్తారు అక్కడ స్టెప్స్ అవన్నీ. మరి అక్కడ మమ్మల్ని అడుగుతారా వాళ్ళు మిమ్మల్ని అడుగుతారా సార్? అది ట్రాఫిక్ దృష్ట్యా మనం చేసినామన్నా, అంటే ఫర్దర్ గా కూడా అంటే అక్కడ 1 టౌన్ నుంచి ఇంకా హైవే ఉందా సార్? చేస్తాం అది కూడా చేస్తాం. ఎప్పుడు మేము మాజీలు అయినప్పుడు చేస్తారా? మీరు మాజీలు కాకుండానే చేస్తారు. దానికి ఒక ప్రణాళిక చేసాం కదా, మీకు ఖచ్చితంగా ఇంటిమేట్ చేస్తాం. ఎప్పుడు ఇంకా ఎన్ని రోజులు కావాలి చేస్తామన్నా, దాన్ని ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే మొన్న చేసే క్రమంలో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము.
అవన్నీ ఇది కాకూడదనే ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రాబ్లంలు ఎందుకు వస్తాయి తెలుసా? అందుకే లోకల్లో ఉండే నాయకులు, కౌన్సిలర్లు, లోకల్ రాజకీయ పార్టీ వాళ్ళని మీరు ఇంటిగ్రేషన్ చేయకోకుండా చేస్తే కంపల్సరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నందుకే దాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. 3 నెలలు కావాలా సార్? అది నేను చెప్తాను. అది ఎప్పుడు చెప్పెక్కడో 3 నెలలు కావాలి. నేను చెప్తాను. చెప్పెక్కడో అది నేను చెప్తాను సార్. వచ్చారు మీరు మర్చిపోవచ్చు. నేను మీ కౌన్సిల్ దృష్టిలో పెట్టే ఈరోజు మీరు స్టార్ట్ చేస్తాను. మీరు మర్చిపోవచ్చు సార్, ఎందుకంటే నేను మీ కౌన్సిల్ దృష్టిలో పెట్టే ఈరోజు నేను స్టార్ట్ చేస్తాను. కరెక్టే. మీరు నా సెక్షన్ తరఫున ఏ ఇది చేసినా కూడా మీరు మర్చిపోవచ్చు. నేను మీ కౌన్సిల్ దృష్టి ఖచ్చితంగా తీసుకొచ్చే స్టార్ట్ చేస్తాను. అదేటైనా ఇంకో పర్సన్ చెప్తావు. ఇప్పుడు మీరు మర్చిపోవచ్చు సార్, 4 గంటల 8 నిమిషాలు అయ్యింది సార్. ఆయనకి ఒక ఆన్సర్ అడుగుతున్నాడు, మీరు ఏం చెప్తారా, ఇల్లు చెప్తారా, చూడలేని చెప్తా, అది ఆన్సర్ చెప్పండి మీరు అంతే అని టైం అడుగుతున్నాడు ఆయన. 13వ తారీఖు మే నెల 2025 4 గంటల 8 నిమిషాలు. నువ్వు మర్చిపోవచ్చు. నెక్స్ట్ మీటింగ్ కి నేను మరి జ్ఞాపకం చేస్తాను. మర్చిపోవచ్చు, నేను మర్చిపోను. 10 ఏళ్ల కింద జరిగిన కౌన్సిల్ తీర్మానాలు కూడా ఈరోజు చెప్పండి, నేను చెప్తాను. చేస్తామనంటే లెక్కుంటలేదు. రెండోది సార్, కొత్త చైర్మన్ కూర్చున్న తర్వాత డిపార్ట్మెంటల్ గా మీటింగ్లు పెట్టిస్తుంది సార్. టీపీఓ గారి సమక్షంలో 3వ తారీఖు నేను గత మీటింగ్ లో కూడా చెప్పినాను, ఒక్కొక్క స్టాఫ్ కి, ఒక్కొక్క సిబ్బందికి, అంటే విఆర్ఓలకి, అడ్మిన్లకి, టీపీఓ సెక్షన్లకి, శానిటరీ సెక్షన్లకి ఇన్ఛార్జ్ 3 వార్డులు 4 వార్డులు ఉన్నాయండి. ఆ 3 వార్డులు 4 వార్డులు దయచేసి ఏ సిబ్బంది ఏ రోజు ఉంటారో ఆ సచివాలయంలో ఇంటిమేషన్ పెడితే బాగుంటది. ఉదాహరణకు టౌన్ ప్లానింగ్. దీనికి కారణమేమి? వాళ్ళకి కలవడానికి ఇబ్బంది అలా ఏం లేదు సార్. వాళ్ళ మీకంటే పై ఆఫీసర్లా అలా ఏం లేదు సార్. మరి ఎందుకు సార్ 3వ తారీఖు పిలిచి మాకు వార్డు కౌన్సిలర్లని కలవండి అని చెప్పినాం మేము. 10 రోజులు అయింది, ఏ ప్లానింగ్ సెక్రటరీ వచ్చి కూడా కలవలేదు. ఈవెన్ నాకు కూడా కలవలేదు. దేనికి సార్ ఇది? అంతా వాళ్ళు మాట్లాడుకున్నారా, వాళ్ళు చెప్పిందే రాజ్యమా, ఎట్లా సార్ ఇది? మాకు పబ్లిక్ అడుగుతారు కదా సార్, మీటింగ్ పెట్టినామా, ఆ రోజు పేపర్కి పోయిందా, ఇంతవరకు ఎవరు కలవలేదు సార్. ఎందుకు సార్? అది దానికి కారణం చెప్పండి సార్. సార్ మేము మీటింగ్ కండక్ట్ చేసిన సాయంత్రమే మళ్ళీ నేను మా వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నా. ప్రతి ఒక్కరైతే వాళ్ళ వార్డుకి సంబంధించిన వాళ్ళని కలిసినాము అని చెప్పేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. సార్ ఒక్క నిమిషం అందరికి ఇప్పుడు మెసేజ్ పెట్టి సార్, ఈ మీటింగ్ అయిపోయి నీ మీటింగే పెట్టుకున్నాం. ఎవరు వచ్చి కలిసినారో అడుగు. నన్ను వచ్చి కలిసినారంటే నన్ను వైట్ పేపర్ మీద రాజీనామాలో సైన్ చేసి పోతాం, నువ్వు మ్యాటర్ రాస్తావు. ఇప్పుడు ఫోన్ చేయి 10 నిమిషాలు. అదేనా నేను మీటింగ్ చైర్మన్ గారు కలిసినామనేది వాళ్ళ స్టాఫ్ నీది అయిన తర్వాత పెట్టేయాల. లేదంటే నేను మొత్తం నాకు ఈ మీటింగ్ వద్దు కూర్చోండి. లేదంటే సమాధానం రాలే. ఇప్పుడు వాళ్ళ సిబ్బంది కలిసినామన్నారు కదా, ఎవరికైనా కలిసినారా? మెసేజ్ పెట్టమను. ఈ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ సిబ్బంది సమక్షంలో టీపీఓ గారు ఎవరు కలిసినారో నువ్వు ప్రూఫ్ చెప్పారు. లేకుంటే మా పొద్దు మీటింగ్ కూర్చొని వాళ్ళ ఇష్టం. అన్న ఆ రోజు జరిగిన మీటింగ్ తర్వాత మళ్ళీ నేను సాయంత్రం మీటింగ్ కండక్ట్ చేశాను. నువ్వు ఏం చేసినా వేస్ట్ సార్. వాళ్ళు వచ్చి మాకు కలవనప్పుడు నువ్వు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా ఏమి ప్రయోజనము? సరే మా వాళ్ళకి ఇంకోసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఈవెన్ వాళ్ళు నెక్స్ట్ టైం కలవకపోతే వాళ్ళని డిస్ప్లే యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటా. ఇప్పుడు మెసేజ్ పెట్టు. ఇది అయిన తర్వాత కంటిన్యూ ఇట్లా ఈడన్న కూర్చుందాం, చైర్మన్ ఛాంబర్ లో కూర్చుందాం. ఎందుకు కలవలేదని కౌన్సిలర్ సమక్షంలో అడుగుతాం. సోకాలు ఇస్తాను ఖచ్చితంగా. నువ్వు మా సమక్షంలో చేశారు. సోకాలు తీసేస్తా అందరికి. ఇంకోటి ఇస్తావు, నాకు సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు మెసేజ్ పెట్టడానికి ప్రాబ్లం ఏమి నీ స్టాఫ్ కి? మేమేమో వాళ్ళు తిట్టు కొట్టం లేదు. నువ్వు కనపడినావన్నావు కదా. ఇంకా సార్ ఆ స్థానంలో కూర్చుని చైర్మన్ వార్డులోనే ఆయన టౌన్ ప్లానింగ్ ఆయన కలవలేదన్నప్పుడు ఇంకా మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ వ్యవస్థ ఎట్లుందని మీరు అర్థం చేసుకోవాలి. సార్ అందరికి సోకాల్ నోటీస్ ఇచ్చేస్తాం. ఇప్పుడు పిలిపించి వాళ్ళు ఏం మాట్లాడే ఎప్పుడు ఇస్తారు సార్ సోకాల్ సార్? ఇక్కడ మీరు ఎట్లయిపోయినారంటే అంతకంటే మాట్లాడుకున్నారు. ఎవరు లేదనేది నేను ఎంక్వైరీ చేసుకొని రేపు సోకాల్ ఇస్తాను. రేపు ఎన్ని గంటల లోపల ఇస్తాను సార్? 11 లోపల ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారు సార్? వాళ్ళు ఇచ్చిన రిప్లై బట్టి డిస్ప్లే యాక్షన్ తీసుకుంటారు. కలవలేదంటే ఏం చెప్తావు?
కలవలేదంటే అదే డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటా అని చెప్తున్నా కదా. రేపు సాయంకాలం లోపల ఉన్నా రిప్లై ఇచ్చిన తర్వాత సర్టెన్ పీరియడ్ ఉంటుందన్న, పీరియడ్ ప్రకారం యాక్షన్ తీసుకోవాలి చెప్తారు. పిలిపించి మాట్లాడితే తప్పేముంది, ఒక గంట తర్వాత ఇప్పుడు కౌన్సిల్ కి పిలిపియాలందరినీ. కౌన్సిల్ కాదు, ఇదైతే మీ చేపల్లో కూర్చుందాము. ఓకే పిలిపిస్తాం. కమిషనర్ సమక్షంలో కూర్చుందాం. సరే పిలిపిస్తాను. ప్రతి ఒక్క సిబ్బంది ఒకటే చెప్పేది, మేము సలహాలు ఇస్తున్నాం, దాన్ని మంచి ఉంటే స్వీకరించండి, తప్పు ఉంటే తప్పు అని చెప్పండి. మేమేం లేని మీకు సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. మేము మంచివి ఇస్తున్నాం, ఇచ్చిన బాలాజీ నువ్వు ఇచ్చిన మంచిదని చెప్పండి, తప్పు ఉంటే తప్పు బాలాజీ నువ్వు చెప్పిందని చెప్పండి. సార్ 3వ తారీఖు కమిషనర్ సమక్షంలో ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు పోయి వాళ్ళ కౌన్సిలర్లు కలవండి అని తప్ప సార్. అది కమిషన్ సమస్యలు కాదు, సరే ఎవరు సార్ ఎవరు నేను అడిగిన మీరు చెప్పారు బాగానే ఉంది. ఇది ఆ మెసేజ్ పోయింది కదా, పోయింది కాదు సార్. వాళ్ళ సమక్షంలోనే 17 మంది. ఎంతమంది సార్ మీ సిబ్బంది? సార్ మీ సిబ్బంది ఎంతమంది సార్? 15 మంది సిబ్బంది సమక్షంలో, చైర్మన్ సమక్షంలో ఉండే బాబు 10-15 మంది కౌన్సిలర్ సమక్షంలో 3వ తారీఖు మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకున్నాం సార్. సబ్జెక్ట్ కూడా ఏం లేదు, ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు అరగంటలో మెసేజ్ పెడతాడు, అరగంట రమ్మని చెప్తాను. ఎంత ఈ రోజు ఎంత 10 రోజులు అయింది. అనే విషయం నాకు తెలీదు, మీరు మాట్లాడుకున్నారు. ఇప్పుడు సబ్జెక్ట్ సభాముఖంగా మీరు అడుగుతున్నారు, అడిగిన దానికి అరగంటలో ఆయన పిలిపిస్తారు, అరగంటలో ఆయన పిలిపిస్తారు. అప్పుడు అడగండి, అరగంటలో ఆయన పిలిపిస్తారు. వాదించాలని ఏం లేదు, మంచివి చెప్తే స్వీకరించండి, తప్పు చెప్తే చెప్పండి. బాలాజీ గారు కూర్చోండి. బాలాజీ గారు కూర్చోండి. ఎవరు చెప్తున్నారు? నేను చెప్పలేదు, కూర్చోండి. ఇంకా నిదానం మాట్లాడండి, కూర్చోండి. బాలాజీ గారు మీరేం చేసుకోండి, మీటింగ్ వచ్చేది ఎందుకంటే నీకు తెలుసు సైన్ అయిపోయింది. అయిపోయిన వెంటనే మీటింగ్ కండక్ట్ చేస్తాను. అక్కడ ఎవరెవరైతే కలవలేదో వాళ్ళ మీద ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. ఓకే ఓకే ఓకే. తరపున నూతనంగా ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా ఎన్నికైనటువంటి ఎంఎంజీ గౌస్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మొదటి మీటింగ్ కండక్ట్ చేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము అధ్యక్ష. థ్యాంక్ యూ. ఈ గౌరవము, ఈ అవకాశం లభించడం కేవలం మీ వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు అధ్యక్ష, ఆదోని ముస్లిం సమాజానికి వచ్చిన ఒక గౌరవంగా భావిస్తున్నాం అధ్యక్ష ఈరోజు. ఆ తర్వాత అధ్యక్ష, పర్సనల్ గా నాకు అధ్యక్ష ఈరోజు మిమ్మల్ని ఆ కుర్చీలో చూడటం, మా నరసింహన్న గారిని ఈ కుర్చీలో చూడటం చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. ఈరోజు మీరు ఇంకా
చాలా అభివృద్ధి పనులు చేయాలని చెప్పి అధ్యక్ష. తొందరగా ఎలక్షన్ కూడా ఉంది, ఇంకా తక్కువ రోజులు ఉంటారా కుర్చీలో అని తెలుసు, కానీ రావడం చాలా సంతోషం అధ్యక్ష. రేపు పొద్దున మళ్ళీ మనం కొత్త చైర్పర్సన్ గారిని తొందరలో ఎన్నుకొని అభివృద్ధి ఆదోని మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో తీసుకుపోవాలి అని చెప్పేసి గట్టిగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. గారు మాకు చాలా పూర్తిగా మాకు వైఎస్ఆర్ కౌన్సిలర్కి మాకు వ్యతిరేకంగా చాలా ఇబ్బందులు కలిగించినారు కాబట్టి ఈరోజు మాకు ఆదోని డెవలప్మెంట్ విషయంలో పూర్తిగా మాకు సహకరించలేదు కాబట్టి వాళ్ళ తోడు ఎమ్మెల్యేగా సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు మాకు అన్ని విధాలుగా ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి కానీ రేపు రెగ్యులర్గా చైర్మన్ గారి సమక్షంలో కానీ ఈ 10 నెలలు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కౌన్సిలర్ అందరూ మా ఆదోని డెవలప్మెంట్గా పూర్తిగా అన్ని విధాలుగా అన్ని ప్రజా సమస్యల పైన సహకరించి డెవలప్మెంట్కి ముందుకెళ్తామని ఈ అధ్యక్షులు గౌరవ సమస్యల్లో తెలియజేస్తున్నా. ఎందుకంటే ఉదాహరణ ఈ మేము చాలాసార్లు వాయిదా వేస్తుంటే వచ్చిన ఈ అంశాలు, ఎందుకంటే ఈ అమరావతి 35వ వార్డు కారణం ఏంటంటే మాకు అక్కడుండే ఎమ్మెల్యేగా చైర్మన్ సహకరించలే కాబట్టి ఈరోజు ప్రాథమిక ప్రజలు తెలుసుకున్నలా మేము చైర్మన్ మార్చినందుకోసం ఈరోజు అవసరం తీర్మానం జరిగినందుకోసం ఈరోజు డెవలప్మెంట్కి ఉదాహరణ అందరూ ఈరోజు పాస్ చేయబోతున్నాం కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలా. ఇక్కడి నుంచి డెవలప్మెంట్ మొదలవుతుందని ఈ సమావేశంగా అధ్యక్షుల ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అంశం నెంబర్ 2. అందరికీ మంచి జరగాలి. చెప్పండి అధ్యక్ష. రెండవ అంశం పాస్ అధ్యక్ష. మూడవ అంశం పాస్ అధ్యక్ష. 4వ అంశం చదవండి. అంశం నంబర్ 4 22/2/2025 తేదీ 29/3/2025 మరియు 10/4/2025 జరిగిన కౌన్సిల్ సమావేశం నందు వాయిదా పడిన అంశం తిరిగి చదవడమైనది. ఆదోని పురపాలక సంఘం నందు ఎలక్షన్ వార్డు 19 ఆర్టీసీ కాలనీ మరియు సెల్లి స్కూల్ వద్ద ఇంటి నంబర్ 21/405/37 నుండి 21/405/42 నుండి 21/45/32 E-2 నుండి 21/405/92 వరకు 200 mm పైప్ లైన్ వేయటకు అంచనా వేయగా 10 లక్షల రూపాయలు అవుతుందని ఆదోని పురపాలక సంఘంలో 24-25 సంవత్సరాలు గాను సాధన నిధుల నుండి సాధన పరిపాలన నుండి మంజూరు చేసి 30/9/2024 నాటి తీర్మానం నంబర్ 140 చదవడమైనది. ఆదోని పురపాలక సంఘం టెండర్ నోటీస్ 23/2 ఆదోని మున్సిపాలిటీ 24-25 సాధారణ నిధుల నుండి తేదీ 28/12/2022 నుండి ఈ అధ్యక్ష 4 పాసు 5 పాసు